హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, అమీర్పేట్, పంజగుట్ట ప్రాంతాల్లో వరద నీటితో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. మరోవైపు ట్రాఫిక్ జామ్ వాహనదారులకు చుక్కలు చూపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నగరంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరం అంతా అక్కడ ఇక్కడ అని కాకుండా పూర్తిగా వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే పూర్తిగా ఈ రోజు హాలిడే అయినందున ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు లేవు. కానీ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవైతే పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నట్లుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మిగతా ఈ రోజు హాలిడే సందర్భంగా చాలామంది పర్యాటక ప్రదేశాలు అయితే తిరుగుతున్నారు. అక్కడ ఇంకా మరింతగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తీవ్రంగా వచ్చిన ఈ వర్షానికి అయితే ట్రాఫిక్ సిబ్బంది అక్కడున్న వాహనాలను అయితే ఒకవైపుగా తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసినట్లయితే అక్కడ రోడ్ల మీద ఉన్న వర్షానికి దాదాపుగా మోకాళ్ళ వరకు కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మిగతా వాహనాలు, కార్లు వంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవైతే టైర్లు మునిగే వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే పూర్తిగా నీటి అనేవి చేరుకుని ఉన్నాయో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి అప్రమత్తమై చేరుకొని అక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర ఉన్న వాటర్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా వెంటనే అప్రమత్తమై మొత్తంగా వర్కర్స్ని అయితే ఎక్కడిదక్కడ అలర్ట్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక 2-3 గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా ఈ వర్షం కొనసాగుతున్న ప్రక్రియలోనే జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం వెంటనే అప్రమత్తమై ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే జలమయం అయ్యాయో ఆ రోడ్ల దగ్గర అయితే వెంటనే వెళ్ళి క్లియర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే వాహనాలకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బంది కలగకుండానైతే జిహెచ్ఎంసీ అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ.